రుణమాఫీపై సర్కారు రైతులకు చేసే సాయం కంటే వడపోతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రేషన్ కార్డులు ఉన్న వారికే మాఫీ చేయడం సరికాదన్నారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలతో రైతులను అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్లోని అసెంబ్లీ హాల్లో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రేషన్ కార్డులు ఉన్నవారికే రుణమాఫీ చేయడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడం ప్రభుత్వం తప్పు కాదా అని ప్రశ్నించారు. పంటల రుణమాఫీకి రేషన్ కార్డు కాకుండా పాస్బుక్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేశామన్నారు. పీఎం కిసాన్ రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా అందలేదని హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలతో రైతులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ గతంలో ప్రకటించినట్టుగా రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాల్లో సైతం రుణమాఫీపై ప్రశ్నిస్తామన్నారు హరీష్ రావు. అధికారంలోకి రాకముందు 6 హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రకటించినట్లుగా 6 గ్యారంటీలను అమలు చేయలేదని తాను గతంలోనే చెప్పారని హరీష్ రావు పేర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి రైతుల ఆత్మహత్యలకు కారణమవుతోందని విమర్శించారు. అన్నదాతల సమస్యలపై సర్కార్ స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ తమ పోరాటాన్ని ఉధృతం చేస్తోందని హరీష్ రావు హెచ్చరించారు.